అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఉమ్మడి కడప జిల్లా పాత జిల్లాలో మనం తీసుకున్నట్లయితే రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మరి ఎందుకు మనం ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అంటే, గత 2 రోజుల నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడైనటువంటి అరవ శ్రీధర్ గారు, మరి ఈయన ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి లైంగిక ఆరోపణల నేపథ్యంలో భాగంగా ఒక మహిళ చేసినటువంటి ఆరోపణలపై ఈయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీ అధినాయకత్వం నుంచి, అధిష్టానం నుంచి కూడా ఒక వారం లోపల నివేదిక ఇవ్వండి, అతను క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి జనసేన రాష్ట్ర పార్టీ అంటే అధిష్టానము ఆదేశించడం జరిగింది. మరి అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో కానీ, లేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కానీ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనడం జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే ఈ మధ్య దళితుల మీద, దళితులు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, దళితులు ఎక్కడైతే రాజ్యాధికారం పొంది ఏ నియోజకవర్గాల్లో రాజ్యాధికారం పొందారో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇదే దళితులకు సంబంధించినటువంటి దళిత మేధావుల సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి, దళితులకు సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే లైక్ దట్ హర్షకుమార్ గారు, మరి ఒక ఆయన విజయానంద్ గారు అని చెప్పేసి ఒక రిటైర్డ్ అంటే వాలంటరీగా రిటైర్డ్ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు, మరి రిటైర్డ్ జడ్జ్ జడ శ్రవణ్ కుమార్ గారు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే దళితుల్లో చాలామంది మేధావులుగా సమాజంలో ప్రకటితమయ్యేటువంటి వ్యక్తులు ఈరోజు ఒక దళితుడికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు స్పందించట్లేదు? పగడాల ప్రవీణ్ విషయంలో ఆగమేఘాల మీద స్పందిస్తారు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి విషయంలో ఎవరో 2 వ్యక్తులు, దళితులు కానీ లేకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు, బలహీన వర్గాలు ఎవరైనా వారి యొక్క వ్యక్తిగతల కారణంగా కొట్టుకొని ఒకరు దురదృష్టవశాత్తు చనిపోతే దానికి ప్రభుత్వానికి ఆపాదించడము, ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి రైల్వే కోడూరు శాసనసభ్యుడైనటువంటి అరవ శ్రీధర్ గారి విషయంలో ఎవరు ఎందుకు నోరు మెదపట్లేదు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత తరపున నేను అడుగుతా ఉన్నా. మరి నిజంగా ప్రతి ఒక్క విషయంలో దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు రిజర్వేషన్ ఇవ్వండి, దళితులకు రాజ్యాధికారం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడేటువంటి మేధావులు ఈరోజు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు ఒక ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఒకవైపు ఆ ఎమ్మెల్యే, ఆ శాసనసభ్యుడు ఇది అంత పకడ్బందీగా ఆమె నన్ను ఆశ్రయించడం జరిగింది, ఇది కుట్రపూరితంగా జరిగిందని చెప్పేసి ఒకవైపు ఆయన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఎక్కడ ఒక దళిత మేధావి కానీ, ఒక దళిత ఆఫీసర్ కానీ, ఒక దళితుల్లో బాగా చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే దళితులకు అన్యాయం కనబడుతుంది, దళిత మేధావులకు అనేది ఈరోజు మనకు అర్థమవుతూ ఉన్నటువంటి అంశం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇదే రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి జనసేన పార్టీ లీడర్ అయినటువంటి అరవ శ్రీధర్ గారి విషయంలో ఈ దళితులందరూ మౌనం ఎందుకు వహించారు అనేది ఇక్కడ మన ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి ఎక్కడ ఏది జరిగినా కూడా ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన కదిలేటువంటి ఈ దళితుల మేధావులు, అంటే దళిత వర్గాన్ని ఉద్ధరించేస్తామని చెప్పుకొని సమాజంలో తిరిగేటువంటి ఈ మేధావులు ఈరోజు ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి ఆయన పడుతున్నటువంటి, అంటే ఆయన మీద ఒక ఆరోపణ ఎదుర్కొంటూ ఉన్నాడు, ఆయన ఇది నేను చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఆయనకు సపోర్ట్గా ఈ దళిత మేధావులు ఎందుకు రావట్లేదని చెప్పేసి నేను మీడియా ముఖంగా ఈ యొక్క ఎవరైతే హర్షకుమార్ గారు కానీ, లేకపోతే జడ శ్రవణ్ కుమార్ గారు కానీ, లేకపోతే విజయానంద్ గారు కానీ, ఇట్లా చాలామంది దళితుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దళిత జాతిని ఉద్ధరించేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు అరవ శ్రీధరరావు గారి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అతి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళితులు ఎక్కువగా చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. కాబట్టి ఈరోజు
మరి ఒకవైపు జనసేన పార్టీ అధిష్టానం దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఇమీడియట్గా సస్పెండ్ చేయకోకుండా కూడా మరి పార్టీ అధిష్టానం ఒక వారం రోజులు సమయం ఇచ్చి దానికి త్రిసభ్య కమిటీ ముగ్గురుతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఏమి జరిగింది విచారణ జరపండి. మరి వారం రోజుల లోపల రాష్ట్ర డిసిప్లినరీ కమిటీ ముందు, అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిసిప్లినరీ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏకంగా దళితులను చంపడం జరిగింది. మరి దళితులని డెలివరీ చేయడం జరిగింది. ఆనాడు వీళ్ళెవరూ నోరు కూడా విప్పడం లేదు. అంటే దళితులారా, మీరందరూ ఒకసారి నిజ నిజాలు తెలుసుకోండి. ఈరోజు ఇదే దళిత వర్గానికి సంబంధించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవం ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు ఎంత గౌరవం ఇచ్చారనేది మీరందరూ గమనించాలి. ఈరోజు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి మెగా డిఎస్సి విషయంలో కూడా ఇదే దళితులకు రిజర్వేషన్ అప్లై చేసి మరీ 16,347 నియామకాల్లో దళితులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అనేది దళితులు ముఖ్యంగా గమనించాలి. ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యే విషయంలో ఎవరు కూడా ఈ దళితులు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే ఇక్కడే స్పష్టంగా ప్రశ్న ఎక్కడుందో జవాబు అక్కడే ఉందని గమనించండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడే ఈ దళితులకు కావాల్సినటువంటి న్యాయం గుర్తుకు వస్తుంది. అది కూడా తనకు సంబంధించినటువంటి వాళ్ళకే. సో ఏ పార్టీలో ఉన్నా అది అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీలో ఉంటేనే వాళ్ళు దళితుల కింద లెక్కింపబడతారు ఈ మేధావులకి. అదే కూటమి ప్రభుత్వంలో కానీ దళితులు ఉంటే, లేకపోతే తెలుగుదేశం పార్టీలో, లేకపోతే జనసేన పార్టీలో, లేకపోతే భారతీయ జనతా పార్టీలో దళితులు ఉంటే వీళ్ళు దళితుల కింద లెక్క చేయరా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా నోరు తెరిచి ప్రశ్నించండి. ఎవరు ఈ మహిళ చేసినటువంటి ఆరోపణలపైన ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ రండి, ఆ దళిత ఎమ్మెల్యేకి అండగా ఉండండి అని చెప్పేసి దళితుల నుంచి ఎవరు మాట్లాడరా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రజలారా, అతి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళితులారా, మీరందరూ ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.